శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పద్మపురాణ అంతర్గతంగా పులశ్చ బ్రహ్మ భీష్ముడికి అనేకమైనటువంటి విషయాల్ని చెప్తూ ఉన్నారు. భీష్ముడు ధాన్యపర్వత మహిమ గురించి, పుష్కర క్షేత్ర మహాత్మ్యం గురించి వీటన్నిటినీ కూడా విన్న తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు, మానవులందరికీ కూడా చాలా దుఃఖభాజకమైనది ఏమైనా ఉంది అంటే అది ఆప్తుల యొక్క వియోగం, కావాల్సిన వాళ్ళు దూరం అయిపోవటం, లేదంటే వారు గతించడం అనేటటువంటిది చాలా దుఃఖదాయకంగా ఉంటుంది వారికి. కాబట్టి ఈ భవబంధాల పట్ల ఏదైనా వైరాగ్యాన్ని కలగజేసేటటువంటిది, లేదంటే వియోగం వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని శమింపజేసేటటువంటిది ఏదైనా ఉన్నదా, మార్గం ఉన్నదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తూ, పులశ్చబ్రహ్మ చెప్తూ, లోక హితకారకమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఒక వ్రతం ఉంది, దాని గురించి నేను చెప్తున్నాను. దానికి విశోక ద్వాదశి వ్రతం అనేటటువంటి పేరు. ఇది ఆశ్వేజ మాసంలో చేసుకుంటే శ్రేష్టం అని చెప్పి చెప్పబడింది. అలాగే ఆశ్వేజ శుద్ధ ద్వాదశి రోజున లఘువుగా అంటే మితంగా భోజించి ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ఆ తర్వాత అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ రోజు ఆ దామోదరుడికి అర్చన చేసిన తర్వాత ఈ ద్వాదశి రోజున లఘువుగా స్వీకరించి, ఎందుకంటే ద్వాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని చేసినప్పుడు ద్వాదశి రోజు పారాయణం తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ద్వాదశి నాడు లఘువుగా మితంగా ఆహారం తీసుకుని మళ్ళీ విష్ణువుని అర్చించి, అలాగే ఒక నదీ తీరంలో లక్ష్మీదేవిని, ఆ లక్ష్మీదేవి ప్రతిమని నదీ తీరంలో ఇసుక మీద ఒక తెల్లటి వస్త్రం మీద ఆ తల్లి ప్రతిమను ఉంచి పుష్పాలతోటి, ముఖ్యంగా తెల్లటి పుష్పాలతోటి ఆ లక్ష్మీదేవిని పూజించి భక్ష్యాలని, ఫలాల్ని వీటన్నిటిని కూడా నైవేద్యంగా సమర్పించి బ్రాహ్మణ దంపతుల్ని చక్కగా సత్కరించి, అలాగే గీత గానాదులతో చక్కగా రాత్రంతా కూడా జాగరణం చేసి ద్వాదశి తర్వాత రోజున బ్రాహ్మణ సమారాధన, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, అలాగే వాళ్ళకి పరుపు, దిండ్లు, దుప్పటి ఇవన్నీ అమర్చినటువంటి ఒక శయ్యను బెల్లపు ఆవు ప్రతిమతో సహా దానం చేయాలి. నెలకు ఒకసారి ఇలా ద్వాదశి నాడు చేయటం వలన వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఈ బెల్లంతో తయారు చేసినటువంటి ధేనువు యొక్క ప్రతిమను ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి అలాగే సూర్యభగవానుడి యొక్క ప్రతిమలను ఇవ్వటం కూడా మంచిది. ఆ తర్వాత పుష్పదానం కూడా ఈ ద్వాదశి రోజున చేయటం, ఈ ద్వాదశి వ్రతంతో చేయటం, ముఖ్యంగా కమలాలు, కరవీర పుష్పాలు, సింధువక పుష్పాలు, మల్లిక, జాజి, కదంబము, అలాగే కుంకుమ పువ్వు, వీటిని దానంగా ఇవ్వటం కూడా శ్రేష్టం అని చెప్పబడింది. ఎందుకంటే గోరూపిణిగా, గోవు రూపంలో ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి, అలాగే సకల దేవతా స్వరూపమైనటువంటి
ఆ గోమాత స్థానమైనటువంటి లక్ష్మీదేవి, అలాగే ఆ దామోదరుని యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి విష్ణుదేవి ఆ లక్ష్మీదేవి, అలాగే అగ్ని యందు ఉన్నటువంటి స్వాహాలక్ష్మి, సూర్యచంద్రాదుల యొక్క సమస్త శక్తిని కూడా ప్రసాదించేటటువంటి ఆ లక్ష్మీదేవి. ఇలా ఈ లక్ష్మీదేవి సకల స్థానముల యందు కూడా ఉంటుంది కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని ఆరాధించడం, దామోదరుణ్ణి ఆరాధించడం, ఇలా దానాలు చేయటం ద్వారా ఈ విశేషమైనటువంటి వ్రతాన్ని పూర్తి చేసుకుని చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ విశోక ద్వాదశి వ్రత మహాత్యాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే దశ గోదానాలు ప్రతి నెల కూడా శుద్ధ ద్వాదశి నాడు చేస్తూ ఈ ధేనువుల్ని అంటే ఆవు ప్రతిమని ఇవ్వమని చెప్తూ వీటిని ఇవ్వటం ద్వారా వచ్చేటటువంటి వాళ్లకు ఎటువంటి గొప్ప ఫలితాలు ఉంటాయంటే, గుడధేనువుని అంటే బెల్లంతో చేసినటువంటి ప్రతిమతో ఉన్నటువంటి ధేనువుని ఇవ్వడం ద్వారా వీరికి చక్కగా సౌభాగ్యము, అలాగే ధృతధేనువును ఇవ్వటం ద్వారా వీళ్ళకి చక్కగా ఆ వజ్ర వైఢూర్యాది సంపదలని కూడా వీరిని చేరటం, ఇలాగా వీరికి అనేకమైనటువంటి అనుగ్రహాలు కలుగుతాయని చెప్పి చెప్తూ తర్వాత కళ్యాణ సప్తమి వ్రతం అనేటటువంటి వ్రతాన్ని చెప్తూ ఉన్నారు. శుక్లపక్షంలో భానువారం సప్తమి తిథి అంటే ఆదివారము సప్తమి తిథి కలిసి వచ్చిన అయితే కనుక దాన్ని కళ్యాణ సప్తమి అని చెప్పి వ్యవహరించడం జరుగుతుంది. ఈ వ్రతాన్ని ఎవరైతే చేద్దాం అనుకుంటారో అంటే శుక్లపక్షంలో మొట్టమొదట పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి సప్తమి తిథి రోజున ఆదివారంతో కలిసి వస్తే కనుక అది కళ్యాణ సప్తమి. ఆ రోజు ఎవరైతే ఈ కళ్యాణ సప్తమి వ్రతాన్ని ఆచరిద్దాం అనుకుంటారో వాళ్ళు చక్కగా స్నానాన్ని పూర్తి చేసి తెల్లని వస్త్రాన్ని ధరించి తూర్పు వైపు కూర్చుని ఆ తర్వాత మధ్య భాగంలో అక్షతలతో ఒక అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి సూర్యభగవానుడికి న్యాస సహితంగా అంగన్యాస కన్యాసాలతో చక్కగా పూజ చేయాలి. అలాగే పళ్ళు, తెల్లని వస్త్రాలు, భక్ష్యాలు, పుష్పహారాలు, గంధము, బెల్లము ఇవన్నీ కూడా భోజనాలు ఇవన్నీ కూడా నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత బ్రాహ్మణులకు వాటన్నింటినీ కూడా దానంగా ఇచ్చేసి ఒక తిలపాత్రను కూడా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి బ్రాహ్మణుడికి సంతర్పణ గావించాలి. ఈ సంతర్పణలో విశేషించి నేతితో చేసినటువంటి పాయసాన్ని వడ్డించడం ద్వారా ఆ సూర్యనారాయణుడు ప్రీతి చెందుతాడు అని ప్రతీతి. అంతేకాకుండా ఇలా ఈ వస్తువులతో పాటుగా పైన చెప్పినటువంటి వస్తువులతో పాటుగా ఒక నీటి బిందెను కూడా ఇచ్చేటటువంటి ఆచారం ఉంది. ఇలా 12 సప్తములు కళ్యాణ సప్తములు ఆచరిస్తే ఆ తర్వాత ఈ సప్తమి వ్రతం అంతా పూర్తయిన తర్వాత 13వ సప్తమి 13వ నెల 13 పాడి ఆవుల్ని 13 పాడి ఆవులను ఒక్కొక్కటి చొప్పున బ్రాహ్మణులకు దానం చేసి ఈ వ్రతం యొక్క ఉద్యాపనను కూడా పూర్తి చేసుకోవాలి. ఈ పవిత్రమైనటువంటి ఈ కళ్యాణ సప్తమి వ్రతాన్ని గురించి విన్నా, చేసుకున్నా, చదివినా కూడా వాళ్ళకి సకల పాప విముక్తి కలుగుతుందని చెప్పి చెప్తూ ఈ విశోక ద్వాదశి వ్రతం లాంటిదే ఈ కళ్యాణ సప్తమి వ్రతం. అయితే ఈ కళ్యాణ సప్తమి వ్రతం కాకుండా మళ్ళీ విశోక సప్తమి అనేటటువంటి ఒక వ్రతం, ఇది మాఘమాసంలో చేసుకోవడం శ్రేష్టం అని చెప్తూ ఈ వ్రతం మొట్టమొదటి కళ్యాణ సప్తమి వ్రతం కేవలం శుక్లపక్షంలోనే అయితే కనుక ఈ రెండవది విశోక సప్తమి వ్రతం అనేటటువంటిది 2 పక్షాల్లో కూడా అంటే శుక్లపక్షంలోనూ బహుళపక్షంలో కూడా చేసుకోవచ్చు. ఇక ఉద్యాపనగా బంగారు కమలంతో కూడినటువంటి ఒక కలశాన్ని
పరుపుతో కూడినటువంటి ఒక శయ్యని, పాలు ఇచ్చేటటువంటి కపిల గోవుని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా ఆ సూర్యభగవానుడు సంతృప్తి చెంది వ్యాధులన్నిటికీ కూడా దూరంగా ఉంచుతాడు అని పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్న తర్వాత మళ్ళీ భీష్ముడు అడిగాడు, అసలు భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, సత్యలోకము, తపోలోకము, జనలోకము, అసలు ఈ 7 లోకాల మీద ఆధిపత్యం అనేటటువంటిది ఎలా కలుగుతుంది? అలాగే ఇహలోకంలో సంపద, ఆయువు, ఆరోగ్యము, అలాగే శుభము ఇవన్నీ ఎలా కలుగుతాయి? అలాగే దేవతల యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఎలా పొందవచ్చు? దాన్ని కూడా నాకు దయచేసి చెప్పండి అని చెప్పిన తర్వాత ఆ పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నాడు, నువ్వు అడిగిన దానికి సమాధానం ఉత్తమ శ్రేణి మానవులు చేయదగినటువంటిది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకుండా కూడా ప్రయత్నిస్తే దుర్లభం అనేటటువంటిది కానిది. అలాగే వీటిని ఆచరించినటువంటి వాళ్ళు కూడా అనేక మంది మనకి కనిపిస్తారు, నిదర్శనంగా కనిపిస్తారు అని చెప్పి ఒక విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో రాక్షసులందరూ కూడా ఈ దానవుల్ని బాగా పీడిస్తూ ఉన్నప్పుడు దీనికి ఏదో ఒక పరిష్కారం కావాలని చెప్పి ఇంద్రుడు తన యొక్క అష్టదిక్పాలకులందరినీ కూడా సమావేశపరిచి ఏ రకంగా ఈ దానవుల్ని అడ్డుకోవాలనే దాని గురించి చర్చించిన తర్వాత అగ్నిని, వాయువు ఇద్దరు కూడా ముందుండి ఈ దానవులందరినీ కూడా వారి యొక్క బలంతో వారు చాలా వరకు వాయువేమో విసిరివేశాడు, అగ్ని ఏమో దగ్ధం చేశాడు. అయితే కొంతమంది మాత్రం అందులో తప్పించుకుని వాళ్ళందరూ కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నారు. విరోచనుడు, సంహ్లాదుడు, కాలదంష్టుడు, తారకుడు, కమలాక్షుడు, పరాననుడు అనేటటువంటి ఈ 5గురు కూడా సముద్రంలోకి ప్రవేశించారు. సరే, పోయిన వాళ్ళు సముద్రంలోకి పోయారు కదా, అంటే మన యొక్క ప్రతాపాన్ని తట్టుకోలేకపోయారు కాబట్టి వదిలేద్దామని చెప్పి అగ్నిదేవుడు, వాయుదేవుడు ఇద్దరు కూడా వదిలేశారు. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా వీళ్ళు పొగలంతా కూడా సముద్ర గర్భంలో ఉండి రాత్రిపూట వాళ్ళు జలాల్లోంచి బయటకు వచ్చి మునిజనుల్ని, అలాగే నాగజాతుల వారిని వీరందరినీ కూడా సంహరించి వాళ్ళని తినేసి వాళ్ళని పీడించి మళ్ళీ రాత్రిపూట మళ్ళీ పొగలయ్యేసరికి సముద్ర గర్భంలోకి చేరిపోయారు. ఇప్పుడు ఇలా సముద్ర గర్భంలోకి ఇలా చేరిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఆలోచింపజేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ సముద్రాన్ని శుష్కింపజేయటమే, దానిలో నీరు లేకుండా చేస్తే కనుక వెంటనే ఆ రాక్షసులు బయటపడతారు. ఆ రకంగా మనం రాక్షసుల్ని తుదముట్టించవచ్చు అని చెప్పి ఆలోచించి ఈ మళ్ళీ అష్టదిక్పాలకులందరినీ కూడా ఆ పనిలో ఉండమని, ముఖ్యంగా వాయువుని, అగ్ని వీళ్ళందరినీ కోరినప్పుడు వాళ్ళు అన్నారు, ఇది యుక్తమైనటువంటి పని కాదు. ఎందుకంటే సముద్రాన్ని శుష్కింపజేయటం వల్ల ఆ సముద్ర జలం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి జలచరాలన్నీ కూడా చచ్చిపోతాయి. అందుకని అటువంటి లక్షలాది జీవరాశుల్ని మేము మా చేతులతో చంపలేము. అందువల్ల వేరే ఏదైనా ఆలోచించండి, కానీ ఇది సరైన ఆలోచన కాదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనగానే వెంటనే ఇంద్రుడు కోపించి, ఒక ధర్మాన్ని ఇంకో అధర్మంతో ఎప్పుడు కూడా ముడిపెట్టకూడదు. శక్తివంతులైనటువంటి మీరు ఈ రకంగా ఆలోచించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. నా ఆజ్ఞను మీరు ధిక్కరించి నేను చెప్పింది చేయట్లేదు. అందువల్ల మీరిద్దరూ కూడా ఈ రకంగా నా ఆజ్ఞను ధిక్కరించారు కాబట్టి మీ ఇద్దరు కూడా మునివ్రత దేహులైపోగాక అని చెప్పి వారిద్దరిని కూడా శపించాడు. శపించి మళ్ళీ శాపవిమోచనంగా సముద్రపు నీటిని మీరు ఎప్పుడైతే తాగి
శుష్కింపజేస్తారు. అంటే నా ఆజ్ఞను ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే మీకు దైవత్వం అనేటటువంటి సిద్ధిస్తుంది అని కూడా ఈ శాపానికి విమోచనంగా చెప్పాడు. వెంటనే ఇంద్రుని యొక్క శాప కారణంగా వీళ్ళిద్దరూ కూడా భూమి మీద పడిపోయినటువంటి వాళ్ళు ఒక ఘటములో, అంటే ఒక కొండలో నుంచి జన్మించి వీళ్ళిద్దరూ కూడా మానవ రూపాన్ని పొందారు. సూర్యునికి మరొక పేరు మిత్రుడు, అలాగే ఈ అగ్ని వరుణుడు. ఇలా వీళ్ళిద్దరి యొక్క మిత్రావరుణుల యొక్క అంశతో వచ్చినటువంటి వాళ్ళే వశిష్ఠుడు, అగస్త్యుడు అనేటటువంటి పేరున వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ విషయం చెప్పంగానే మళ్ళీ వెంటనే భీష్ముడు అడుగుతున్నాడు, అసలు మిత్రావరుణులు అగ్నిదేవునికి ఎలా తండ్రి అయ్యారు, అలాగే అగస్త్య వశిష్ఠులు ఇద్దరు కూడా కొండ నుండి ఎలా జన్మించారు, ఆ విషయాన్ని కూడా చెప్పండి అని చెప్పి భీష్ముడు అడుగుగా మళ్ళీ చెప్తున్నాడు. ఒకానొక కాలంలో శ్రీహరి గంధమాదన పర్వతం మీద గొప్ప తపస్సు చేశాడు. అలా ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేస్తుంటే ఎవరు తపస్సు చేస్తున్నా కూడా మొట్టమొదటి భయపడేటటువంటి వాడు ఇంద్రుడు. ఎందుకంటే గొప్ప తపస్సు వలన వారికి అనేక అశ్వమేధ యాగాల ఫలితము, అందుకంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దాని తర్వాత వాళ్ళు ఇంద్ర పదవికి అర్హతను పొందుతారు. దాంతో ఈ తపస్సు చేస్తున్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీహరి అయినా కూడా తన పదవికి ఎక్కడ భంగం వస్తుందో అని చెప్పి ఈయనకి భయం వేసింది. భయం వేసి ఆ తపస్సుని భగ్నం చేయడానికి అప్సరల్ని అలాగే మన్మథుణ్ణి పంపించాడు. పంపించగానే వాళ్ళందరూ కూడా వచ్చి తమ యొక్క కామ వికార చేష్టలతో ఈయన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే విష్ణువు ముందర వీళ్ళ ప్రలోభాలు ఏమి కూడా పనికిరాలేవు. వీళ్ళు ఈ రకంగా చేస్తుండటం చూసి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన యొక్క తొడ నుండి ఒక త్రైలోక్య సుందరిని ఆయన జన్మింపజేశాడు. ఆవిడ అందానికి దేవతలందరూ కూడా మోహపరవశంలో పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి అప్సరులు, అలాగే మన్మథుడు, వసంతుడు, వీరందరితో సహా అందరూ కూడా ఆవిడ యొక్క మొహంలో పడిపోయారు. అప్పుడు ఈవిడ ఉరువు నుండి, అంటే తొడ నుండి జన్మించింది కాబట్టి ఊర్వశి అనేటటువంటి పేరుతో దేవలోకంలోనే ఈవిడ కూడా ఉంటుంది అని చెప్పి ఇచ్చేశాడు. ఇప్పుడు ఇటువంటి ఈ త్రైలోక్య సుందరిని అందరూ కూడా తమందట తామే సొంతం చేసుకోవాలి, ఆవిడతో సమయాన్ని గడపాలని చెప్పి వాళ్ళు పోటీలు పట్టడం మొదలుపెట్టారు. ఆ రకంగా సూర్యుడు అలాగే ఆ సూర్యుడు ఆ ఊర్వశిని నా లోకానికి రమ్మని, సూర్యలోకానికి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. ఆవిడ ఊర్వశి సరే అని చెప్పి ఆవిడ బయలుదేరగానే దారిలో వరుణుడు కూడా ఆవిడ్ని చూసి ఆవిడ్ని తన లోకానికి రావాల్సిందిగా ఆయన కోరాడు. ఇప్పుడు ఆవిడంది ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా అంటే ముందుగా ఎవరు పిలిచారో అక్కడికే వెళ్ళడం న్యాయం, ధర్మం. అందువల్ల నేను ముందరగా సూర్యుడి దగ్గరికే వెళ్తాను అని చెప్పి ఈవిడే అన్నది. అయితే వరుణుడు అన్నాడు, సరే ఎలాగూ అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు కాబట్టి వెళ్తావు, నాతో కొంత సమయాన్ని గడిపి వెళ్ళు అని చెప్పి వరుణుడు ప్రాధేయపడ్డాడు. వెంటనే ఈవిడే సరే అంది. ఆ తర్వాత కానీ ఆవిడ సరే అన్నదే కానీ ఆవిడ మనసంతా కూడా సూర్యలోకానికి వెళ్ళవలసింది, వెళ్ళాలనేటటువంటి కోరికతోనే ఉన్నది. దాంతో మళ్ళీ వరుణుడు, నువ్వు ఇక్కడున్నావే కానీ నీ మనసు అనేది ఇక్కడ లేదు, అందువల్ల నువ్వు నా దగ్గర ఉండక్కర్లేదు,
నువ్వు వెళ్ళిపో, అలాగే నేను కోరట్లేదు. అలాగే నువ్వు ముందుగా పిలిచాడని చెప్పి ఆ సూర్యలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. అందువల్ల ఆ సూర్యుడికి కూడా నువ్వు దక్కకూడదు. నువ్వు భూలోకంలో జన్మిస్తావు. భూలోకంలో జన్మించి చంద్రుని యొక్క మనవడైనటువంటి పురుగులోనికి భారీగా ఉంటావు. అంతేగాని నా దగ్గర ఉండవు, ఆ సూర్యలోకానికి వెళ్ళలేవు. కాబట్టి నువ్వు ఆ రకంగా భూమి మీద పడిపోతావు అని చెప్పి ఒక రకంగా శపించి మరో రకంగా వరాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఇచ్చింది ఒక రకంగా శాపము, ఒక రకంగా వరము. సరే, చేయగలిగింది ఏం లేదు. అందువల్ల ఈవిడ ఆ భూమి మీద ఉండవలసిందే. కానీ ఈ త్రైలోక్య సుందరైనటువంటి ఈ ఊర్వశి యొక్క అందాన్ని మోహించి ఆవిడతో కొంత సమయాన్ని గడపాలి అనుకుని ఒక కామవాంఛకులోనేటటువంటి ఈ మైత్రావరుణులు ఇద్దరు కూడా, అంటే సూర్యుడు వరుణుడు ఇద్దరు కూడా వారి యొక్క తేజస్సుని ఒక నీటి కొండలో వదిలేట. అలా ఆ కుంభము నుండి జన్మించినటువంటి వాళ్ళే అగస్త్య వశిష్ఠులు. ఈ రకంగా వారిద్దరు కూడా ఒక కుండ నుండి ఉద్భవించవలసి వచ్చింది. అంతేకాకుండా వాళ్ళిద్దరూ కూడా ఈ మైత్రావరుణుల యొక్క అంశతో వారిద్దరూ కూడా భూమి మీదకి ఈ రకంగా వచ్చారు అని చెప్పి పులశ్చ బ్రహ్మ భీష్ముడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. సమస్తలోకా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.